జమ్మూ కాశ్మీర్లో పహల్గం ఉగ్రదాడిలో అమరుడైన విశాఖవాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు భారీగా బంధువులు, ప్రజలు తరలివచ్చి చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈరోజు ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా భారీగా ప్రజలు పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గం ఉగ్రదాడిలో అమరుడైన విశాఖవాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు భారీగా బంధువులు, ప్రజలు తరలివచ్చి చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈరోజు ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా భారీగా ప్రజలు పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, గుడ్ ఆఫ్టర్నూన్ సుశ్రేఖ. ఏదైతే విశాఖలో ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో మృతి చెందినటువంటి చంద్రమౌళి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అయితే ఈ రోజు ఉదయం నిర్వహించారు. దీనికి సంబంధించినంత వరకు డిప్యూటీ సీఎం తో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే సీఎం రమేష్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఏదైతే ఉగ్రవాదుల చేతులు అత్యంత కిరాతకంగా హత్యకు గురైనటువంటి చంద్రమౌళికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి ఇప్పటికే నివాళులు అర్పించినటువంటి పరిస్థితి, అలాగే డిప్యూటీ సీఎం కూడా వచ్చి నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయాన్న అంత్యక్రియలు అయితే ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున జనాల మధ్యన జనసంద్రంగా ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ లాంఛనాలు పూర్తిగా ఏర్పాటు చేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అయితే కొనసాగాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి అండగా నిలుస్తుందంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే హామీ ఇవ్వడంతో ఆ కుటుంబానికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ రోజు అంత్యక్రియలకు సంబంధించినంత వరకు కూడాను అంత్యక్రియలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో పాటుగా హోం మంత్రితో పాటుగా ఎవరైతే స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి కూడా హాజరు కావడం, అలాగే మా సీఎం రమేష్ మంత్రి ఏదైతే ఎంపీకి సంబంధించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గాని విశాఖ ఎంపీ భరత్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం అంటూ జరిగింది. ఎవరైతే ఉగ్రవాదులు చేసినటువంటి హేయమైన చర్యలో భాగంగాను అమాయకులు బలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులందరినీ కూడా వాదార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 5 సెకండ్లలో ఇంత ఘాతుకం జరగడంపై అయితే మాత్రం తీవ్ర దుమారమే చెలరేగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి ఘటనలు విశాఖవాసి మృతి చెందడంపై విశాఖవాసులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చంద్రమౌళి మృతికి సంబంధించినంత వరకు అన్ని పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా విశాఖ బీచ్ రోడ్ లో క్యాండిల్ ర్యాలీలతో పాటుగా ధర్నాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నటువంటి చర్య, ఉగ్రవాదులు హేయమైన చర్యగా పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులను ఆదుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఇటు తిరుమలలో కానీ మరొక వైపు ఏదైతే పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొక వైపు సింహాచలం కానీ అరకు లాంటి ప్రాంతాల్లో పూర్తిగా గస్తీ మోహరించినటువంటి పరిస్థితి. ఏదైతే దేశంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి సంబంధించినంత వరకు పర్యాటక ప్రాంతాలన్నింటిలో కూడా మాక్ డ్రిల్ ఏదైతే ఉగ్రవాద చర్యలకు సంబంధించినంత వరకు మాక్ డ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తిగా
సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎవరైతే అమాయకుల పైన ఇటువంటి ఘటనలకు పాల్పడడం, ఇటువంటి చర్యలకు చేపట్టడం కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు హిందువులను ఏరి మరీ కాల్చేయడంపై కూడా పూర్తి స్థాయిలో హిందూ ధార్మిక సంఘాలు కూడా ఇప్పటికే మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో హిందూ సమాజం దీన్ని ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇటువంటి ఘటన జరగడం, ఈ ఘటన విశాఖలో జరగడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అత్యంత శాంతియుతం ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటిది విశాఖపట్నం ఏరియాకు సంబంధించినంత వరకు. ఇక్కడ ప్రజలందరూ కూడా సున్నితమైనటువంటి మనసులు కలిగినటువంటి ప్రజలు కావడంతో పూర్తిగా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఎవరైతే సామాన్య ప్రజలకి ప్రాణాలు హరించకుండా ప్రాణాలకు భరోసా కల్పించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు రాష్ట్రం నుంచి అన్ని పార్టీలు కూడా డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా సీరియస్ గా ఇటువంటి ఇన్సిడెంట్ ని తీసుకుంటా ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి తెలుగు పర్యాటకులందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ కు వచ్చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వైమానిక శాఖ మంత్రి ఏదైతే ఆ జమ్మూ నుంచి ఆంధ్రాకు వస్తున్నటువంటి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్లేందుకు ఇప్పటికే ఫ్లైట్ ఛార్జీలు అన్నింటినీ కూడా తగ్గించారు. ఫ్లైట్ ఛార్జీలు పెంచకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, దేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిఘా వర్గాన్ని మరింత పటిష్టం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఉగ్రవాదులు ఇటువంటి చర్యకి చేపట్టడం, అది ఆర్మీ దుస్తుల్లో వచ్చి వారిపైన కాల్పులు జరపడంపై అయితే మాత్రం ఎవరైతే విశాఖ నుంచి వెళ్ళినటువంటి 6గురిలో 5గురు తిరిగి రావడం, 5గురు కూడా ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ లో వచ్చి ఇది ఘటనకు పాల్పడడంపై అయితే మాత్రం తీవ్రంగా నిఘా లోపం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే సెలవులు ఇచ్చినటువంటి ఆ బిఎస్ఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, మిలిటరీ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సెలవులను ఇప్పటికే రద్దు చేసి అందరినీ కూడా కాశ్మీర్ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్రం కూడా పూర్తిగా నిఘా వ్యవస్థని పటిష్టం చేసేటటువంటి ప్రక్రియ ఇప్పటికే ముందడుగు వేసినటువంటి పరిస్థితి. అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాల్లో, బారాముల్లా లాంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరగడం, అక్కడికి టూరిజం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి ప్యాకేజీల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది కూడా జమ్మూ కాశ్మీర్ విజిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి ఘటనలు జరగడంపై పూర్తిగా ఆ టూరిస్టులు కూడా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యం. మరొక వైపు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కూడా ఒకవైపు ఉగ్రవాద చర్యలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అనుమానితంగా ఉన్నటువంటి ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో కనిపిస్తా ఉంది. విశాఖ సంబంధించి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి విశాఖకు సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాల్లో కూడా మార్క్ డ్రిల్ నిర్వహిస్తా ఉన్నారు. అన్ని వెహికల్స్ ను కూడా పూర్తిగా తనిఖీ చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. విశాఖ చంద్రమౌళి మృతిపై అయితే మాత్రం విశాఖ వాసుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. చంద్రమౌళికి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఎవరైతే అంత్యక్రియలు అయితే పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో తదుపరి ఏదైతే నిఘాను కూడా పటిష్టం చేసేటటువంటి ప్రక్రియ ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ కుటుంబానికి విశాఖ వాసులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ భరత్.